మురళి గారు ఇందాక ఆ బాధితురాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె కేసు గురించి మీ అండర్స్టాండింగ్ ఏంటండి? ఆ సోదరి ఏదైతే జరిగిందో అందరికన్నా ముందు ఆ సోదరికి న్యాయం జరగాలని చెప్పేసి ఎవడైతే ఆ స్టూపిడ్ ఫెలో ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేశాడో అందరికన్నా ముందు పాక్సో సెక్షన్ కింద వాడిని లోపలికి వేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క సర్టిఫికెట్ని ట్యాంపర్ చేశారంటున్నారు. ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్తాడమ్మా సర్టిఫికెటు? ఇప్పుడు అవసరం ఆ టైంలో బాగుంది కాబట్టి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ముందుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాడి యొక్క నిజస్వరూపం బయటపడింది కాబట్టి మైనర్ల ప్రేమలు ఎలా ఉంటాయి, ఎంత మెచ్యూరిటీతో వాళ్ళు వ్యవహరిస్తారు, ఎంత లోక జ్ఞానంతో ఉంటారు అన్నది మీకు నేను ప్రత్యేకించి చెప్పాలా? ఒక మైనర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవాలా? బలవంతంగా వెళ్ళి బలవంతంగా వచ్చి ఆధార్ కార్డు తీసుకెళ్లారా అని మీరు అడుగుతున్నారు కదా, నేను దానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తోంది, అంత అవగాహన లేదు, అంత వయసు లేదు. అంతే కదా, ఎలా తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? ఐ యామ్ గివింగ్ యు ది ఆన్సర్ అండి. చాలా క్లియర్ గా చెప్తోంది ఆమె వయసు ఎంత. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పర్సనల్ ఇష్యూని మొత్తంపై కూడా ఇచ్చేసే ప్రయత్నం చేయాలి. ఇంకోటి మేడం యు హావ్ టు గివ్ టైం టు మీ. ఎవరు కనపడరు. దట్ ఈస్ నాట్ ఎ మెచ్యూర్డ్ లవ్ ఆల్సో.